ఏలూరు కలెక్టరేట్ వద్ద భవన నిర్మాణ కార్మికులు నిరసన చేపట్టారు. భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డులో పాత సంక్షేమ పథకాలన్నీ అమలు చేయాలి అని డిమాండ్ చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఎన్నికల్లో బూటకపు హామీలు ఇచ్చి తమను నిండా ముంచేశారు అని మండిపడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఏలూరు నుండి అందిస్తారు. ఏలూరులోని ధర్నా చౌక్ లో భవన నిర్మాణ కార్మికులు కూడా ఆందోళన బాటపట్టారు. మన ముందు వారు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి? అసలు ప్రధానంగా వలకాలలో 30 మంది భవన నిర్మాణ కార్మికులు కరెంటు షాకుతోటో ప్రమాదంతో యాక్సిడెంట్లో చనిపోయిన కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళ ఎవరు కూడా ఈ ప్రభుత్వం ఏదైతే కొత్తగా పెట్టిన ప్రవేశం ఉందో ఈ మార్చి 1 నుంచి పెట్టిన దాంట్లో ఎవరో కూడా కవర్ కావడంలా. ప్రమాదం జరిగిన కార్మికుడికి 10 లక్షల రూపాయలు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఇస్తున్నారు. ఆ మాదిరిగానే మన రాష్ట్రంలో కూడా భవన నిర్మాణ కార్మికుడు ప్రమాదంతో చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం కనీస ధర్మం, కనీస బాధ్యత ఉందని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. అలాగే భవన నిర్మాణ కార్మికుడు ప్రమాదంలో కానీ, పరంజమ్యంతి కానీ, లేకపోతే పనికి వెళ్ళి వస్తే కానీ యాక్సిడెంట్ జరిగి కాలేజీ ఇరిగితే, అంగవైకల్యం కలిగితే గత ప్రభుత్వం ఉన్నప్పుడు 1 లక్ష నుంచి 4 లక్షల రూపాయల దాకా నష్టపరిహారం ఇచ్చేవారు. ఈవేళ ఆ పథకం కూడా గవర్నమెంట్ తీసేసింది. దీని నుంచి పెండింగ్లో ఉన్న క్లెయిమ్లు మరి 3,500 కోట్ల రూపాయలు ప్రభుత్వ సంక్షేమ బోర్డులో నిధులు నిల్వ ఉన్నాయి. మరి ఆ నిధులన్నీ కూడా భవన నిర్మాణ కార్మికులకు ఖర్చు పెట్టవలసిన అవసరం ఉంది కనుక భవన నిర్మాణ కార్మికులకు ఖర్చు పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం డిమాండ్ చేస్తాం. మేము రాగానే సంక్షేమ పథకాలు అమలు చేస్తాం, మమ్మల్ని నమ్మని చెప్పి మమ్మల్ని నమ్మించి ఓట్లేసుకున్నారు. దాదాపు భవన నిర్మాణ కార్మికులు 1 కోటి ఓట్లు ఈ కూటమి ప్రభుత్వానికి పడి ఉంటాయని మా అంచనా. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని మేము నమ్మాం. నేను మార్పు తీసుకొస్తాను, మార్పు చేస్తానని చెప్పి ఆయన చెప్పిన పవన్ కళ్యాణ్ గారిని నమ్మాం. అలాంటి పవన్ కళ్యాణ్ గారు 1 కోటి రూపాయలు మాకు అవసరం లేదండి. మా బోర్డులోనే బోల్డ్ డబ్బు ఉంది. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఉంది, దాంట్లో 1% సెస్ వసూలు చేయమని చాలు మాకు. అట్లాగే జాతీయ రహదారులు చేస్తున్నారు, దాంట్లో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఎక్కడ జరిగినా సరే వర్క్ జరిగితే దాంట్లో 1% చాలు మాకు. ఆ వచ్చిన డబ్బుని మా కార్మికులకి సంక్షేమానికి అమలు చేస్తే చాలు. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు ఇంట్లోంచి 1 కోటి రూపాయలు అవసరం లేదు, చంద్రబాబు నాయుడు గారు అవసరం, లోకేష్ గారు అవసరం. మా డబ్బులు మాకు ఖర్చు పెట్టండి చాలు. ఇంకోటి కానీ నేను వచ్చిన వెంటనే మీకు 3 నెలల్లో తెరిపిస్తాను చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. అలా డిప్యూటీ సీఎం గారు ఇప్పుడు ఏమైనా మాకు అర్థమవుతలేదు. తిరగ్గా వాదించగా మొన్న ఏదో పేదవాడు దూరాన్ని పోయి ముష్టడి చేసినట్టు 60,000, 20,000, 40,000 పెట్టారు. అది దేనికి అరకొర కాదండి. కార్డులు కూడా సచివాలయం ఏమంటే అది కూడా ఈ మార్చి 1 నుంచి ఇస్తున్న కార్డులకి పాత గతంలో 1,000 మంది జనం ఉన్నారు. ఏంటి చనిపోయిన వాళ్ళు, డెలివరీ వాళ్ళు, దెబ్బలు తినాలి, ఆ కార్డులకి వాళ్ళకి ఇవ్వరంట. ఈ మార్చి జనరేట్లకి ఇస్తారంట. ఇది కరెక్ట్ కాదని మేము ఇప్పుడు ఇచ్చేస్తున్నాం. భవన నిర్మాణ కార్మికులు చనిపోతే గత ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో 5 లక్షల రూపాయలు నష్టపరిహారం అనేది. ఇప్పుడు అసలు కనీసం నష్టపరిహారం ఇవ్వకపోగా పూర్తి స్థాయిలో తమ ముండి చేయి చూపిస్తున్నారని చెప్పి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తమ సత్తా చూపిస్తాము, తమకు ప్రభుత్వాన్ని కూడా బుద్ధి చెబుతామని చెప్పి వారు కూడా స్పష్టం చేసి కూడా కనబడుతుంది. నరేష్తో రాజు, సాక్షి, ఏలూరు జిల్లా నుంచి.